ఒకప్పుడు కోనసీమలో బస్సులా కనిపించే ఒక రైలు తిరిగేది. దాని పేరే రైలు బస్. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు కేవలం ఒక చిన్న కోచ్‌తో ప్రయాణికులను తీసుకెళ్లేది. కానీ ఈ రైలు బస్ ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడి ప్రాంత ప్రజలకి ఇది తెలియాల్సిన న్యూస్ కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి గట్టిగా లైక్స్ అయితే ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ఖచ్చితంగా జరగాల్సి అని అక్కడి ప్రజలు చాలా అయితే కోరుకుంటున్నారు. డిమాండ్స్ అయితే ఎక్కువగా పెరిగేశాయి. కాకినాడ కోటిపల్లి రైల్వే మార్గం చరిత్ర బ్రిటిష్ కాలం వరకు వెళ్తుంది. ఈ లైను 1928లో నిర్మించబడింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1940 నుంచి 42 మధ్యలో ట్రాక్లను తొలగించారు. తర్వాత దాదాపుగా 60 ఏళ్ల పాటు ఈ స్టేషన్ మార్గంలో రైళ్లు లేవు. 2004లో మళ్ళీ ఈ లైనును పునఃప్రారంభించారు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు బస్ ఎలా ఉండేది అనంటే సాధారణ రైలులా కాదు. ఒక చిన్న కోచ్, ముందు డీజిల్ ఇంజన్తో ఉండి ప్రత్యేక వాహనం. అందుకే దీనిని రైలు బస్ అని పిలిచేవారు. ఇది రోజుకు ఒక ట్రిప్ కాకినాడ నుంచి కోటిపల్లికి, అలాగే తిరుగు ప్రయాణం కోటిపల్లి నుంచి కాకినాడ మధ్యలో నడిచేది. దీని ప్రత్యేకతలు వచ్చేసి ఈ రైలు బస్సులో ఒకప్పుడు టికెట్ కూడా లోపలే ఇచ్చేవారు. కొన్ని లెవెల్ క్రాసింగ్ల వద్ద గేట్ మ్యాన్ లేకపోవడంతో సిబ్బంది దిగి గేట్ను మూసి రైలును వెళ్ళిన తర్వాత మళ్ళీ గేటుని తెరిచేవారు. భారత రైల్వేలో చాలా అరుదుగా కనిపించే దృశ్యం ఇది. ఈ రైలు బస్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఎందుకు ఈ రైలు బస్సును ఇప్పటికీ కొనసాగించలేకపోయారు, ఆ రైల్వే లైన్ ఎందుకు మూతబడిపోయింది అనే దాని గురించి మాట్లాడుకుంటే చాలామంది రైలు బస్సును ఆదరణ లభించలేదని చెబుతారు. ఎందుకంటే బస్సు సర్వీసులు ఎక్కువగా ఉండటం, రైలు బస్సు నెమ్మదిగా ప్రయాణించడం, కోటిపల్లి స్టేషన్ ఊరికి చివరిలో ఉండటం, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండడం, ఇవి మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రైల్వే లైన్లో ఈ బస్ ట్రైన్ తిరగకపోవడానికి ఇవైతే మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ రైల్వే లైన్ కోటిపల్లి నుండి ఇటు కాకినాడకి ఉన్న రైల్వే లైన్ ఇప్పుడైతే ప్రస్తుతం మొత్తం మూతపడిపోయింది. చెట్లు పిచ్చి మొక్కలతో రైల్వే లైన్ లాగా కనిపించడం లేదు. ఇది చాలా దారుణమైన స్టేజ్లో అయితే ఉంది. ఇప్పుడు కోనసీమ రైల్వే లైన్ కోటిపల్లి నుంచి నరసాపురం మధ్యలో రాబోతున్న కోనసీమ రైల్వే లైన్తో ఈ కాకినాడ నుంచి కోటిపల్లికి, అలాగే కోటిపల్లి నుంచి నరసాపురం వరకు ఒక మంచి రూట్ అయితే ఏర్పడబోతుంది. అందుకని చెప్పి ఈ రైల్వే లైన్ని క్లీన్ అయితే చేసి మళ్ళీ ఈ బస్ రైలుని అయితే నడపాలని చెప్పి అక్కడి ప్రజలైతే రీసెంట్గా చాలా ఎక్కువగా అయితే డిమాండ్స్ అయితే చేస్తున్నారు. సో మీ డిమాండ్ ఏంటి? మీరు కూడా ఇది నడపాలని కోరుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలపండి. ఇప్పుడు ఎందుకు సడన్గా మళ్ళీ ఈ డిమాండ్ వచ్చింది అని అనుకుంటే, ప్రస్తుతం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి చేయాలనే పనులు కొనసాగుతున్నాయి. ఈ లైన్ పూర్తయితే కోనసీమకు కొత్త రైల్వే కనెక్టివిటీ వస్తుంది. అప్పటి వరకు కనీసం కాకినాడ కోటిపల్లి మధ్య రైలు బస్సును మళ్ళీ నడపాలని స్థానిక ప్రజలు, రైల్వే అభిమానులు కోరుకుంటున్నారు. దీనివల్ల పర్యాటకం కూడా మెరుగుపడుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు రైల్వే శాఖ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇది ఖచ్చితంగా అందరూ నోట్ చేసుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రైల్వే శాఖ నుంచి ఈ రైలు బస్కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. అండ్ రైలు బస్ కొన్ని రోజులైతే చాలా ఖాళీగా అయితే తిరిగిందన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ కొన్నిసార్లు ఒక 10 మెంబర్స్ కూడా లేకుండా కూడా రన్ జరిగిన రోజులు కూడా ఉన్నాయంట. ప్రయోజనాలు: ఈ రైలు బస్ నడిపితే ప్రయోజనాలు వచ్చేసి రైలు బస్ మళ్ళీ వస్తే కోనసీమ పర్యాటకం మెరుగుపడుతుంది, తక్కువ ఖర్చుతో ప్రయాణం. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే, ట్రైన్లతో పోలిస్తే ఇది ఇంకా చాలా తక్కువ ప్రైజ్లో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు కాకినాడ నుంచి కోటిపల్లి మధ్యలో. విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది. ఇది ద్రాక్షారామం వంటి పుణ్యక్షేత్రాలకు మంచి సౌకర్యం అయితే ఉంటుంది భక్తులకి. ప్రత్యేక రైల్వే ఆకర్షణీయంగా మారే అవకాశం అయితే బాగా ఎక్కువగా అయితే ఉంటుంది. సో మెయిన్లీ ఈ రైలు బస్సుకు సంబంధించి ఇప్పుడు రైల్వే లైన్లో
ఎలాంటి ట్రైన్స్ నడవడం లేదు అండ్ ఆ రైల్వే లైన్ కూడా మూసివేయబడడం జరిగింది. సో రీసెంట్గా చాలామంది ఈ రైలు బస్ ఎక్కడైనా ఉందా, ఎక్కడైనా పెట్టారా, దీన్ని ఎక్కడైనా పార్క్ చేశారా అని చెప్పి చాలామంది అయితే రీసెర్చ్ అయితే చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ కూడా ఈ రైలు బస్ కోచ్ అనేది కనిపించడం అయితే లేదు. సో సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు షేర్ అయితే చేస్తారు, ఎవరో ఒకరు చూపెడతారు. కానీ ఎక్కడ కూడా చూపెట్టరాకుండా, ఎక్కడ కూడా కనిపించరాకుండా రైల్వే బస్ అయితే ఉండడం జరిగింది. సో అది ఎక్కడ ఉందా ఎవరికి తెలియడం లేదు. సో దీని గురించి మీ ఒపీనియన్ అయితే చెప్పండి. ఒకప్పుడు కోనసీమ ప్రజలకు సేవ చేసిన ఈ చిన్న రైలు బస్ ఇప్పుడు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తయ్యే లోపు ఈ సేవను తిరిగి ప్రారంభిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటో, కాకినాడ కోటిపల్లి రైల్వే బస్సు మళ్ళీ ప్రారంభించాలా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా పెట్టండి.